హమయ్య మొత్తానికైతే బిగ్ బాస్ లవర్స్ కి పండగ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎపిసోడ్ 1 అయితే సాదా సీదాగా అలా నడిచిపోయింది అనిపించింది. జడ్జెస్ అయితే కొంతమందిని ఇంకా ట్రిగర్ అయ్యేలాగా మాట్లాడారు, కొంతమందిని అయితే పర్సనల్ గా అటాక్ చేశారు, కొంతమంది విషయంలో డైరెక్ట్ గా స్పాట్ లో ఏమంటాము డెసిషన్ తీసుకున్నారు, చూసింటే బాగుండేది. ఇట్లా చాలా చాలా పాయింట్స్ అయితే అనిపించాయి అనమాట. ఎవరు బాగా అనిపించారు, ఎవరికి గ్రీన్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్, కొంతమందికి హోల్డ్ లో పెట్టారు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాము. సో షో అయితే స్టార్ట్ అయింది. షోలో స్టార్టింగ్ మనకి శ్రీముఖి కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ 45 మెంబర్స్ నుంచి టాప్ 15 అయితే సెలెక్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే 3 గ్రీన్స్ వస్తాయో వాళ్ళు టాప్ 15 కి సెలెక్ట్ అయినట్లు, ఎవరికైతే 2 గ్రీన్స్ లేదా 1 గ్రీన్ మాత్రమే వస్తే వాళ్ళు హోల్డ్ లో ఉన్నట్లు అని చెప్పేసి ఇది షో ఫార్మాట్ అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే వెజ్ ఫ్రైడ్ మోమో అంటే గుర్తుపడతారు, దివ్య నిఖిత విజయవాడ నుంచి అయితే రావటం జరిగింది అనమాట. సో ఈ వీక్ అయితే రావటమే మొత్తానికి అయితే 3 గ్రీన్స్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. సో ఈవిడ అయితే ఎంబీబీఎస్ చదువుతున్నానని చెప్పటం జరిగింది. అభిజిత్ అయితే మంచి పాయింట్ అయితే అడిగాడు, సో ఎంబీబీఎస్ చదువుతున్నావు కదా, నీ స్టడీస్ కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, లైఫ్ టైమ్ లో ఒక్కసారే వస్తుంది, నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఒక సాయి పల్లవి అండ్ శ్రీలీల, ఇంకో దివ్య నిఖిత అంటది, అంటే వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చేసే మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉండి ఇట్లా మేనేజ్ చేస్తున్నారు కదా, ఆ సెన్స్ లో ఈమె ఆ డైలాగ్ వేసింది అనమాట. అండ్ అలాగే నీకి ది హోల్ బిగ్ బాస్ సీజన్స్ లో ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ అనిపిస్తున్నారు అంటే బెస్ట్ వచ్చేసి నవదీప్ అని చెప్పడం జరిగింది, అండ్ వరస్ట్ వచ్చేసి అభిజిత్ అని చెప్పింది అనమాట. ఎందుకు అభిజిత్ అంటే ఎస్ కరెక్టే, ఎందుకంటే అభిజిత్ దివ్య నిఖిత చెప్పిన పాయింట్స్ తో నేను ఏకీభవిస్తాను అనమాట. అంటే అభిజిత్ కి ట్రోఫీ ఎలా వెళ్ళింది, ఫిజికల్ టాస్క్ ఆడారని చెప్పేసి వెళ్ళలేదు. తను ఒక క్యారెక్టర్, ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఒక సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేయాలి, ఇట్లాంటి ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ అభిజిత్ లో చూసారు కాబట్టి ఆయన క్యారెక్టర్ కి ఫ్యాన్స్ అయ్యారు. సో ఇట్లా తను ట్రోఫీ గెలవటం జరిగింది కదా, ఇదే పాయింట్ ఆమె చెప్పింది అనమాట. పెద్దగా ఫిజికల్ టాస్క్ ఆడలేదు, అందుకనేసి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్న సెన్స్ లో ఇట్లా చెప్పింది అనమాట. అట్లని మీరు ఫిజికల్ టాస్క్ ఆడలేదని కూడా కాదు నా పాయింట్ అని చెప్పేసి ఒక మంచి, అంటే ఇక్కడ వాళ్ళు ఇంకా ఉన్న వాళ్ళలోనే నామినేషన్ పాయింట్స్ ఎత్తుక్కోవాలి కదా. సో ఇక్కడ ఈ వీడియోలో నిఖితలో నాకైతే బెస్ట్ క్వాలిటీస్ అయితే కనిపించాయి. అంటే తను ఎంటర్టైన్ చేయగలుగుతుంది, పర్ఫెక్ట్ గా నామినేషన్ పాయింట్స్ ని కూడా పట్టగలుగుతుంది అనమాట. అండ్ సో ఈ వీడియోకి వచ్చేసి ఏదో స్పైన్ కి కొంచెం ఇంజురీ అవ్వటం జరిగింది, వీళ్ళ ఫాదరే మంచిగా ఈమెకి సపోర్ట్ గా ఉండి అట్లా ఫాదర్ ఉండి చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అట్లా ఫాదర్ సెంటిమెంట్ కూడా వచ్చింది. మొత్తానికి అయితే దివ్య నిఖితకి 3 గ్రీన్స్ ఇవ్వటం జరిగింది. ఎనీహౌ సో ఈవిడకి 3 గ్రీన్స్ ఇవ్వటంలో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా అనిపించింది అనమాట. మొత్తానికి అయితే ఫిట్ అవుతుంది బిగ్ బాస్ కి, మొత్తం ఉన్నాయి అంటే ఎంటర్టైన్ చేయగలుగుతుంది, అండ్ అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, బుర్ర ఉంది మొత్తానికి. సెకండ్ వచ్చేసి మాస్క్ మ్యాన్ అబ్బా, ఈయన కూడా విజయవాడ నుంచి రావటం జరిగింది. ఈయన చూసా ఉంటే అది ఏంటి విచిత్రంగా ఉన్నాడు అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఈయనని కొంచెం పర్సనల్ గా ట్రిగర్ అయ్యేలాగా మరీ తవ్వి మాట్లాడారు. ఈయన ఏంటి అంటే ఇట్లానే ఉండాలి, ఇట్లానే మాట్లాడాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి వచ్చాడు అనుకుంటా. అందుకే ఆయన ఏంటి అనేది ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయలేకపోయాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒకటి చెప్తున్నాడు, జడ్జెస్ ఒకటి అడుగుతున్నాడు, అక్కడ సింక్ లేదనమాట, అట్లా అయిపోయింది. అండ్ అలాగే స్పోర్ట్స్ లో నేను స్పోర్ట్స్ బాగా ఆడతాడు అని చెప్పేసి ఏదో క్రికెట్ గురించి చెప్తారు, అక్కడ ఇది క్యాచ్ పట్టుకో అని చెప్పేసి బాల్ వేస్తుంది అనమాట బిందు మాదిరి, ఆ బాల్ కూడా పట్టుకోలేరు, ఏమనంటే మాస్క్ వల్ల అంటారు. సో అది కూడా ఆయనని ఏమంటారు ఫిజికల్ గా ఒక టెస్ట్ చేసినట్లు కూడా అనిపించింది. అండ్ అలాగే కోపం వస్తే ఏం చేస్తావు అని చెప్పేసి శ్రీముఖి అడిగితే కొడతా అంటాడు. మామూలుగా ప్రోమోలో నేనేమనుకోంటినంటే కొడతా అంటే ఎస్ అంటాడు కదా, ఏదైనా ఎస్ చెప్పింటాడు కదా ఏదో ఒక సిచ్యువేషన్ లో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారేమో ప్రోమోలో అనిపించింది. బట్ కొడతావా అంటే కొడతానే అని అంటాడు అనమాట. అండ్ అలాగే నీ వైఫ్ ని ఎప్పుడైనా కొట్టావా అని చెప్పేసి బిందు మాధవి అడిగితే అక్కడ ఎస్ కొట్టాను అని చెప్తుంది. అండ్ అక్కడ ఏంటి అంటే ఇక్కడ
వైఫ్ గురించి అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి నువ్వు హౌస్ లో ఉంటావు కదా, హౌస్ లోకి వెళ్తావు కదా, హౌస్ లో హింస అనేది ఉండకూడదు, చేసుకోకూడదు కదా, అది హామ్ చేయకూడదు కదా పక్క కంటెస్టెంట్స్ ని. సో నువ్వు మళ్ళీ కొడతా అంటున్నావు, హౌస్ లో ఏం చేస్తావు, హౌస్ లో ఎవరిని కొడతావు, అట్లా ఉండకూడదు కదా అని ఈ పాయింట్ అడిగితే బాగుండేదేమో అనిపించింది. బట్ అక్కడ ఏం చెప్పేసింది ఆమె, నువ్వు వైఫ్ ని కొడతా అంటే అది మిస్లీడింగ్. అది టోటల్ గా ఒక ఆడవాళ్ళ మీద చేసుకోవడం అనేది బ్యాడ్ థింగ్, అది ఎవరు అగ్రీ చేయరు కదా. అట్లా ఆయన మొత్తానికి అంత మిస్ మ్యాచ్ అయిపోయినట్లు అనిపించింది అనమాట నాకైతే. అండ్ మళ్ళీ నువ్వు ఏమంటాము, ఈయనకు కూడా ఏదో ఇంజురీ జరిగింది, లెగ్ కిడ్నీకి అని చెప్పడం జరిగింది. సో మరి నువ్వు రన్నింగ్ చేయగలుగుతావా అంటే రన్నింగ్ చేయగలుగుతా అని చెప్పేసి చేసి చూపించడం జరిగింది. ఎనీహౌ మొత్తానికి అయితే ఈయన సింక్ అవ్వలేదు, కనెక్ట్ అవ్వలేదు అని అనిపించింది. అది చెప్పే వే ఏదైతే ఉందో అది కొన్ని పాయింట్స్ లో నాకు అంతగా అనిపించలేదు, కొన్ని పాయింట్స్ బానే ఉన్నాయి. ఇప్పుడు ఆ కొన్ని సెకండ్స్ లోనే జడ్జ్ చేయడం చాలా కష్టం ఒక మనిషిని. బికాజ్ ఆయన నవ్వించగలుగుతాడేమో, ప్లస్ ఎమోషనల్ అన్ని ఉంటాయి ప్రతి మనిషిలో, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లోనే జస్ట్ ఆ కొన్ని సెకండ్స్ చూసే జడ్జ్ చేయలేం. అది మీరు దేవుళ్ళు అయి ఉంటేనే జడ్జ్ చేయగలుగుతారు. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ కరెక్ట్ అనిపించాయి. ఎనీహౌ మొత్తానికి అయితే ఈయన ఒకటి చెప్తున్నాడు, ఒకటి సింక్ అవ్వట్లేదు అనిపించింది అనమాట. నెక్స్ట్ కేతమ్మ నల్గొండ నుంచి అయితే వచ్చింది అనమాట. సో ఈవిడ పడ్డ కష్టాలు అన్ని చెప్పింది. సో ఈవిడకైతే అభిజిత్ అయితే గ్రీన్ ఇవ్వటం జరిగింది. ఈవెన్ రిజెక్ట్ చేయడానికి కూడా నాకైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్ గంగవ్వని చూసాం. ఆల్రెడీ గంగవ్వ అప్పటికి రామ్ గారి మూవీ ఉంది కదా ఏదో, అట్లా మూవీ షూటింగ్స్ ఇవన్నీ చూసింది, చేసింది, వచ్చింది. ఆ అట్మాస్ఫియర్ ఎట్లుంటది తెలుసు. అయినా కూడా బిగ్ బాస్ లో ఉండే అట్మాస్ఫియర్ అంటే ఆ ఏసీ ఇట్లాంటివన్నీ పర్లేదు కదా. ఇట్లాంటి వాళ్ళని తీసుకోవటం సమ్వేర్ కొంచెం ఇన్స్పిరేషన్ కావచ్చు, ఇట్లా ఏదైనా మంచిగా అనిపిస్తుంది. కానీ వీళ్ళకు ఛాన్స్ ఇచ్చే కంటే నార్మల్ గా ఇంకా చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పేసి యంగ్ పీపుల్ కోరుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళని తీసుకోకూడదు అని అంటున్నానంటే, ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, మహా అంటే ఫిజికల్ టాస్క్లు వచ్చాయనుకోండి, నాకు నడుముని వస్తుంది వేట, మోకాలను వస్తుంది, అమ్మ ఇది నా వల్ల కాదు, మీకు తెలుసు కదా, ఇట్లాంటి సెంటిమెంట్ పండించగలుగుతారు. కానీ ఫిజికల్ టాస్క్లు అయితే ఆడలేరు. ఏవో 4 మాటలు మంచి మాటలు చెప్తా ఉంటారు, ఇంకా అట్లనే గడిచిపోతుంది. అనవసరంగా వాళ్ళకి ఏమవుతుందంటే హౌస్ లో అట్లా పెట్టేస్తారు. మనం లాస్ట్ టైం 2 times గంగవ్వ విషయంలో చూసాము. సో ఈవెన్ రిజెక్ట్ చేయటమే సమ్వేర్ ఒక రకంగా నాకు వర్త్ అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి ఎవ్రీ కంటెస్టెంట్ విషయంలో. నెక్స్ట్ ప్రియా కర్నూలు నుంచి అయితే వచ్చింది. ఈమెకైతే 2 greens ఇవ్వటం జరిగింది అనమాట. సో నాకైతే ఈమె చేసింది పెద్దగా ఎక్కలేదు. అంటే క్యూట్ అంటున్నారు కానీ అంత అయితే ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఆమెకు ఒక టాస్క్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. టాస్క్ ఇవ్వడం జరిగితే అక్కడ మీరు ప్రోమోలో చూసింటారు కదా, మీ అత్తయ్య గారు కూడా బాగున్నారని చెప్పేసి శ్రీముఖి మీద ఇట్లా పనిచేస్తుంది అనమాట. సో అట్లా మొత్తానికైతే అల్లుకుపోతుంది అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా స్కిట్ ఇచ్చారనుకోండి, ఆ స్కిట్ లో అవతలలు వేసే కామెడీని మనం తీసుకుంటుండాలి, ఆ సందర్భానికి తగ్గట్టు వెళ్ళిపోతూ ఉండాలి కదా. అట్లాంటి క్వాలిటీస్ అయితే ప్రియాలో అయితే కనిపించాయి. చూద్దాం మరి. ఇంకా మేబీ ఈమె మా రాయలసీమ యాక్చువల్లీ, ఎందుకంటే నంద్యాల అనమాట మాది. సో కర్నూలుకి దగ్గరే ఉంటది. నాటు అంటే అదేమంటాం మాస్ అనేది కూడా ఉంటది, కానీ ప్రియాలో అంత లేదేమో అనిపిస్తా ఉంది. చూడాలి మరి. నెక్స్ట్ మల్టీ స్టారర్ మన్మథ రాజు అయితే రావటం జరిగింది. ఈయనకైతే ఎటువంటి గ్రీన్స్ అయితే ఇవ్వలేదు. ఈయన విషయం చూస్తే నిజంగా పాపం అనిపించింది అనమాట. అంటే వెళ్ళిపోయేటప్పుడు కూడా అట్లనే చెప్తుంటే కూడా అట్లనే వెళ్ళిపోతాడు అనమాట ఈయన డైరెక్ట్ గా. సో రావటమే ఇట్లా దండం పెట్టేసి కాళ్ళ మీద పడి ప్లీజ్ తీసుకోండి అని చెప్పేసి ఏడ్చడం ఇట్లంతా చేస్తాడు. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా, అవసరం లేదు. ఆల్రెడీ అగ్ని పరీక్ష షోలో ఉన్నాడు ఆయన టాలెంట్ ఏదో చూపించుకోవాలి, కానీ ఇట్లాంటి క్రింజ్ ఇట్లా ఏడ్చడం అనవసరం అనిపించింది. సో అండ్ అలాగే ఈయనకి యాక్టింగ్ ఇష్టం అని చెప్పడం జరుగుతుంది. ఏది ఒక యాక్టింగ్ చెయ్యి అని చెప్తే చాక్లెట్ ఇస్తున్నాను తీసుకో అని చెప్తాడు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. అదే సిరీస్ లో మళ్ళీ విషం ఉంది నువ్వు అని చెప్పేసి కోపం చూపిస్తాడు. అయ్యో సీత నువ్వు చచ్చిపోయావా అని చెప్పేసి ఇట్లా కూడా, అంటే ఒక చిన్న సీన్ తీసుకొని దాంట్లో ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే కోపం, ఏడుపు 3 చూపిస్తాడు. అక్కడ బిందు మాధవి గారు లీడ్ ఇస్తుంది అనమాట. తను అంటే గోపి అంటే తను చేసే యాక్టింగ్ కి ఈమె సపోర్ట్ చేసేలాగా ఉంటది, కానీ దాన్ని రిసీవ్ చేసుకోలేదు. అంటే ఈయన యాక్టింగ్ ఏదో ఈయన చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ నాకేం అర్థమైందంటే ఏదో ఇది చూపించాలి, ఇది నేను ప్రాక్టీస్ చేసి వచ్చాను, ఇది మాత్రమే చూపిస్తాను అన్నట్లుగా అనిపించింది అనమాట. అండ్
ఏవో కొన్ని నిరాహార దీక్షలు కూడా చేశాను. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా మేము ట్రెండ్ అయి ఉంది కదా, మినిమం ఇది అర్థం అవ్వాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి అని చెప్పేసి, అది ఈయనే అంట. సో అట్లా ఈయనని మొత్తానికైతే ఈయనది కూడా పెద్ద ఎక్కలేదు, కానీ ఒక గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కన్నా చూసి ఉండాల్సిందేమో అనిపించింది నాకైతే. ఎనీహౌ ఓకే, మొత్తానికైతే అట్లా ఈయనకి గ్రీన్స్ రాకుండా అయిపోయి. నెక్స్ట్ అబూబకర్ అనమాట, అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు అండ్ బిందు రెడ్ ఇచ్చింది అనమాట. నవగ్రీప్ అయితే గ్రీన్. ఇట్లా ఈయనకి 2 గ్రీన్స్ అయితే రావటం జరిగింది. హోల్డ్ లో ఉన్నాడు అనమాట అబూబకర్. సో అదే బాడీ చూపిస్తాడు కదా తను అబూబకర్. అండ్ అలాగే ఈయన కూడా పెద్దగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాడేమో ఈయన గురించి అనిపించింది అనమాట. సో ఏం నువ్వు బిగ్ బాస్ లో ఏం చూపించాలనుకుంటున్నావు, ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావు అని శ్రీముఖి అడిగిన క్వశ్చన్ కి, సో అందరూ కొట్లాడుకుంటూనే ఉంటారు కదా, ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్ లో అనేది ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అక్కడ శ్రీముఖి అంటది అది అవ్వదమ్మా అని చెప్పేసి, అమ్మా అట్లేం లేదు మళ్ళీ వెనుపెట్టు పొడవడమే అంటాడు అనమాట. అంటే 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. నబీల్ గుర్తొచ్చాడు, ఐ మీన్ ఇట్లా 2 రకాలుగా ఉన్నాడు. చూద్దాం. కానీ ఫిజికల్ టాస్క్ అయితే మంచిగా ఆడగలడు. ఎవర్ పర్సనాలిటీ అనమాట. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా వస్తుంది ఈయనకి, ఎక్కువ స్టేజ్ లో అయితే లేదు కానీ కొంచెం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మాధురి వైజాగ్ నుంచి రావటం జరిగింది. ఈమె అయితే పెద్దగా ఎక్కలేదన్నమాట, సింపుల్ గా చెప్పుకుంది. అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చాను అని చెప్పేసి, అండ్ ఎందుకు నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నావు అని చెప్పేసి అడగడం జరిగితే, ఇప్పుడు నువ్వు మోడలా అంటే నువ్వు మోడలింగ్ చేస్తావా, యాక్టర్ అంటే ఎక్కడ చేస్తావా యాక్టింగ్, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో నేను బిగ్ బాస్ కి వెళ్తే అందరూ నన్ను ఈజీగా గుర్తుపడతారు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అభిజిత్ అయితే మంచి క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. నువ్వు షార్ట్ కట్ ఎంచుకుంటున్నావా బిగ్ బాస్ వెళ్ళటానికి అని చెప్పేసి అంటాడు. సో అఫ్ కోర్స్ అందరూ చేస్తున్నది అదే కదా, ఈవెన్ సెలబ్రిటీస్ అయినా కూడా మంచి ఫేమ్ రావడానికి బిగ్ బాస్ కి వెళ్తున్నారు. కానీ ఇక్కడ వేరే ఆన్సర్స్ ఏదైనా మంచిగా చెప్పపోయింటే బాగుండేది, అక్కడ ఏం చెప్పలేకపోయింది. వాళ్ళు ఒక 1 hour వరకు ఇంటర్వ్యూ చేసి దాంట్లో నుంచి ఎంతో కొంత కంటెంట్ అక్కడ పెట్టింటారు. సో ఇంత చూపించిన దాంట్లో కూడా పెద్దగా ఎక్కలేదన్నమాట. మేబీ ఇంకా ఇంతకంటే ఏం లేదు ఈమె దగ్గర నుంచి కంటెంట్ అనిపించిందో ఏమో తెలియదు, కానీ చూస్తున్న వాళ్ళకి కూడా అది అనిపించింది, ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న కుమార్. అబ్బా ప్రసన్న కుమార్ది ఈయన గురించి చెప్తే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగ్ అనేది ఇన్స్పిరేషన్ అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈయన సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఉండింటే చాలా ఇన్స్పిరేషనల్. బికాస్ ఆ లెగ్తోనే ఆయన అన్ని చేశారు, ఇంత అచీవ్ చేశారు. సో ఈయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే, వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇట్లా ఈ 8 కంటెస్టెంట్స్ అయితే రావటం జరిగింది. వీళ్ళ కొంతమందిని సెలెక్ట్ చేశారు, కొంతమందిని హోల్డ్ లో పెట్టారు. వీళ్ళలో ఎవరు బాగా నచ్చారు అండ్ ఎవరికి మీకు గ్రీన్స్ ఇవ్వటం కరెక్ట్ అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ప్రోమో అయితే భలే ఉంది. జస్ట్ ఒక 2 డైలాగ్స్ పెట్టినా కూడా కాంట్రవర్సీ అనమాట, భలే ఉంది. సో దమ్ము శ్రీజాని, శ్రీముఖి అంటది నీ వాయిస్ అట్లా ఉంది కదా, ఇట్లా వాయిస్ కింద ఉంటే టీవీ కట్టేస్తారు అంటే, శ్రీజ అంటది అనమాట ఎప్పుడో సీజన్ 2లో సీజన్ 3లో నువ్వు వచ్చినప్పుడే టీవీ కట్టేయాల్సింది అంటది. భలే అనిపించింది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ మాత్రం దుమ్ దుమ్ ఉంటది నాకు తెలిసి. సరే, సో శ్రీజ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్. ఇప్పుడు ఒక షోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ జడ్జెస్ మీద పని చెయ్యకూడదు, అది ఒకవేళ వేసినా కూడా ఒక వే ఉంటది దానికి, అది నాకు కనిపించలేదన్నమాట ఆ ప్రోమోలో. ఎనీహౌ ఇది నాకు అనిపించింది, మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.